హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదురుపే శుభవార్త. కొత్త ఆసరా చేత పెన్షన్‌లు భారీగా అయితే పెంచారు. ఇప్పటివరకు గూడా ఈ నెల, ఆ నెల అని జరుపుతున్నారు తప్ప ఇప్పటివరకు గూడా ఇవ్వట్లేదు అనేసి ప్రతి ఒక్కరు గూడా ఇన్ని నెలలు ఇంకెన్ని నెలల వరకు మాకు ఈ పెంపు అనేది జరుగుతుందనేసి తెలియజేయమన్నారు. క్లారిటీగా అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. అలాగే కొత్త పెన్షన్‌లు గూడా ఎప్పుడు మంజూరవుతుందో తెలియజేస్తాను. లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ఒక లైక్ చేయండి. 10 మందికి వీడియో వెళ్ళాలంటే ఒక లైక్ ద్వారానే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుందండి. ఇక పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం. పాత వారికైనా సరే, కొత్త వారికైనా సరే, ఎవరికైనా సరే అండి, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐ, బీడీ, చేనేత, మగ్గం కార్మికులకు 4,000 అండి. ప్రతి ఒక్క డయాలసిస్ వారికి కూడా 4,000. ప్రతి ఒక్కరికి కూడా ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోండి. 14,000 వేల కోట్ల రూపాయలైతే ప్రభుత్వం అయితే విడుదలైతే చేసింది. కానీ అమౌంట్ అనేది సరిపోకపోవడంతో కొద్దిగా లేట్ అవుతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మేము అన్ని ఒక్కొక్క గ్యారంటీని మేము అమల్లోకి అయితే తప్పకుండా తీసుకొస్తాము. క్యాబినెట్ ఆమోదం ప్రకారం అయితే తెలియజేశారు మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడైతే పెంపు అయితే ప్రతి ఒక్కరికి కూడా స్థానిక ఎలక్షన్స్ వల్ల అయితే ఖచ్చితంగా అయితే పెంచుతారని తెలుస్తుందండి. కొత్త పెన్షన్ కూడా మంజూరు చేస్తారు. థాంక్స్.